అన్న ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం ఆటోల వాళ్ళకి 15,000 ఇచ్చారన్న. అదే గత ప్రభుత్వం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చారు. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు 10,000 అంటే జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తేనే శ్రీలంక అవుతది ఇంకొక 5 సంవత్సరాల్లో మన ఏపీ అనేసి అన్నారు. ఇప్పుడు 15,000 ఇస్తే ఏపీ శ్రీలంక అవ్వదా? అంటే జగన్ ఇస్తే తప్పు, ఇప్పుడు ఈయన ఇస్తే సంక్షేమమా? అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్ ఇచ్చినప్పుడు రాజధాని అనే కాన్ఫిడెంట్ లేదు, ఇన్కమ్ సోర్స్ కి కాన్ఫిడెంట్ లేదు. ఆయన ఇచ్చినప్పుడు ఈయన ఇచ్చినప్పుడు ఇన్కమ్ సోర్స్ కి ఒక సోర్స్ ఉంది. అమరావతి. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు జగన్ ఏం చేశాడంటే క్యాపిటల్ ని క్యాన్సిల్ చేశాడు. ఫస్ట్ అమరావతిని. అవును, 3 క్యాపిటల్స్ తెస్తాను అని చెప్పాడు. ప్రెసెంట్ ఆల్రెడీ రన్నింగ్ ప్రాజెక్ట్ క్యాన్సల్డ్, ఫ్యూచర్ ప్రాజెక్ట్ క్వశ్చన్ మార్క్. ఈ టైంలో యు ఆర్ టేకింగ్ డెసిషన్స్. ఈ డెసిషన్స్ వల్ల జరిగే నష్టాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ ప్రాజెక్ట్ రన్నింగ్ లానే ఉంది కాబట్టి ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నీకు ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్? అది అప్పుడు నువ్వు పెడతాను అన్నది వేరు, పెట్టింది వేరు. ఇక్కడ ఈయన పెట్టాడు కదా, అప్పుడు కూడా అమరావతి పెట్టాడు. అప్పుడు కనుక నువ్వు 10,000 ఇచ్చుంటే నేను అనేవాడు కాదు. వై? బికాస్ ఒక ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి. నువ్వు క్యాపిటల్ సోర్స్ ని తీసేసావు. ఇప్పుడు క్యాపిటల్ సోర్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. నీకు క్యాపిటల్ ఒక దగ్గర ఉందని తెలుసు కాబట్టి వైజాగ్ కి గూగుల్ కూడా వచ్చింది. ఇంకా చెప్పాలంటే క్యాపిటల్ వైజాగ్ లో లేదు కదా, గూగుల్ ఎందుకు వచ్చిందని ఆలోచించవద్దు. క్యాపిటల్ వైజాగ్ లో ఉంటే గూగుల్ రాదు నీకు. ఎందుకు చెప్పు? సేమ్ క్యాపిటల్ రాదు. నో. క్యాపిటల్ వైజాగ్ లో ఉంటే నీకు ఆ పబ్లిక్ పెరిగిపోతారు. ఫ్యూచర్ లో బాగా పెరిగిపోయిన తర్వాత నీకు ఇప్పుడు కావాల్సిన వీళ్ళకి వాటర్ సోర్స్ కావాలి. సముద్రం జలాలని వాళ్ళు ఏదో టర్న్ చేసి ఇటు ఇస్తారు. ఫ్యూచర్ లో వాటర్ సోర్స్ పెరిగిపోతే వీళ్ళకి స్కేర్సిటీ వస్తుంది. అప్పుడు అక్కడ నుంచి ఎత్తేసుకోవాల్సి వస్తుంది. 100 ఏళ్లకి సరిపడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాకే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తాయి. అది ఓవరాల్ జరిగింది. సో అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, ఇటు నుంచి మన ఫ్యూచర్ సిటీ డెవలప్ అయింది హైదరాబాద్. ఆ ఫ్యూచర్ సిటీకి అమరావతికి మధ్యలో నీకు గ్రీన్ హైవే పడింది. దానివల్ల నీకేంటంటే అది ఎక్కడికి వెళ్ళిందంటే బందర్ పోర్ట్ వరకు వెళ్ళింది. మనకి హైదరాబాద్ కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ అన్ని ఉన్నా కూడా డెవలప్మెంట్ కి పోర్ట్ లేదు ఇప్పటిదాకా. ఏపీకి ఆ సోర్స్ ఉంది, పోర్టులు ఉన్నాయి. వైజాగ్ పోర్టు, బందర్ పోర్టు, మంచి మంచి కృష్ణపట్నం పోర్టు, నీకు పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ లేవు కాబట్టి దగ్గరలో ఎక్కడైతే పోర్టు ఫెసిలిటీ ఉందో అక్కడ దాకా గ్రీన్ ఫీల్డ్ హైవే వేసుకున్నారు ఫ్యూచర్ సిటీకి. అప్పుడు అక్కడ భారీ పరిశ్రమలు వచ్చినప్పుడు వాళ్ళ భారీ రవాణా అంతా కూడా పోర్ట్ నుంచి తీసుకొని ఈజీగా రవాణా మార్గం చేసుకోగలరు. దానివల్ల కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళాను అనుకో, నా సరుకునంతా ఇక్కడ వేస్తే అక్కడ దింపుతారు, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇక్కడ నుంచి అట్లా వస్తుంది. ఈ సోర్స్ ఉంది అంటే ఒక బిజినెస్ రన్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి నీకు షిప్మెంట్స్ చాలా ఈజీగా అయిపోయాయి. ఓవర్ నైట్ డెలివరీలు ఎలా అవుతున్నాయి? అక్కడ నువ్వు ఆర్డర్ పెట్టిందల్లా అక్కడ ఫ్లైట్ కి వేసేస్తున్నారు, వచ్చేస్తుంది కార్గో. అంతే. అండ్ మన దగ్గర మళ్ళీ ఆర్టీసీ కార్గో డెవలప్ అయిన తర్వాత నువ్వు రాత్రి అక్కడికి వెళ్ళి ఎస్ఆర్ నగర్ లోనే ఎక్కడో ఇచ్చేస్తే తెల్లారిసరికి నీ ఇంట్లో ఉంటుంది. అది బస్ లో వెళ్ళిపోతున్నాయి. అండ్ రోడ్స్ చాలా బాగుంటాయి, డెవలప్మెంట్ బాగుంటది మన దగ్గర. ఇప్పుడు రోడ్స్ అన్ని నీట్ అయ్యాయి. నాకు తెలిసి తెలంగాణలో అయితే మంచి హైవేలు వచ్చాయి. అలా వస్తే పక్క రాష్ట్రాలతో నీకు ఈ సంబంధాలు ఉంటాయి, రవాణా సంబంధాలు ఉంటాయి. వాడి దగ్గర నీ దగ్గర లేనిదేదో వాడి దగ్గర ఉంటది. అవునా? వాడు ఈజీగా నీకు ఇవ్వగలడు, ఈజీగా వెళ్ళగలడు, రోజు ఆ వ్యాపారం చేసుకోగలవు. దాన్ని మైండ్ లో పెట్టుకొని ఒకప్పుడు నువ్వు నాగాలాండ్ ట్రక్ ఈ హైవే దాటి వెళ్ళాలంటే రోజు 2 రోజులు పడేది. అది కాస్త తగ్గింది. నీకు ఇంకా వేగంగా వందే భారత్లు వచ్చేసాయి. సిటీలో నువ్వు ఎల్బీనగర్ నుంచి అమీర్పేట రావాలంటే ఆల్మోస్ట్ 1 hour. పైగా వర్షాలు గిర్షాలు ఉంటాయి. మార్నింగ్ 10 టైం కానీ ఈవినింగ్ 6 టైంలో ఉంటాయి. ఆ మార్నింగ్ 10 ఈవినింగ్ టైం అయ్యి ప్లస్ వర్షం కూడా ఉంటాయి. ఇప్పుడు మెట్రో ఎక్కితే 20 నిమిషాలు వచ్చేస్తున్నావు కదా. అప్పుడు డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. సో అట్లా ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో ఆయన తీసుకున్న డెసిషన్ అప్పుడు ఈయన తీసుకున్నప్పుడు ఆ సోర్సెస్ ఏం లేవు, ఏ సోర్స్ లేదు. డెసిషన్ అయితే తీసేసుకున్నాం. ఏమన్నావు? 3 రాజధానులు అన్నావు. అసలు అది అయ్యే పనా కాదా కూడా ఎవరికి తెలియదు అండి. అదొక వింత. అంటే ఇప్పుడు హైదరాబాద్ మనకి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి రాజధాని లేకుండా పోయింది.
ఇప్పుడు అలానే అవుతదేమో మళ్ళా అనేసి ఇప్పుడు 3 రాజధానులు అనే ఆలోచన విధానం బాగుంది, అప్రిషియేట్ దట్. అప్పుడు ఏం చేసామంటే రాయలసీమ డెవలప్ అవుద్ది, కోస్తా డెవలప్ అవుతుంది, ఇటువైపు డెవలప్ అవుతుంది, అన్ని డెవలప్ అవ్వాలనే పెట్టుకున్నావు. కాకపోతే ప్రణాళిక సిద్ధం చేసినంత వేగంగా ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అన్నప్పుడు హైటెక్ సిటీ పెట్టినప్పుడు 2020లో హైటెక్ సిటీ ఎలా ఉందో తెలుసా? ఆ విజన్ వచ్చిందిగా. ఇప్పుడు 2025 లో మనం ఉన్నాం, అక్కడ కూడా ఒక విజన్ పెట్టాడు. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇప్పుడు దాని వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎప్పుడైనా వెళ్ళావా? హైటెక్ సిటీ పెట్టినప్పుడు యూట్యూబ్ లలో పాత వీడియోలు ఉంటాయి చూడండి. ఎట్ల బండ్లు వేసుకుంటే అదొకటే ఉండేది, అక్కడ ఏం ఉండేది కాదు. ఎందుకు పెట్టారు ఇది అన్నట్టు ఉండేది. ఇప్పుడు చూడు అసలు అది దాని చుట్టుపక్కల అసలు ఎంత బాగుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో ఇట్లా ఆయన అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4-5 సార్లు ముఖ్యమంత్రి హోదాల్లో ఉన్నాడు, ఎన్నో విపత్తులు చూశాడు, ఎన్నో కంపెనీలని రావడం చూశాడు, పోవడం చూశాడు. వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారో తెలుసు, పోయేవాడు ఎందుకు పోతున్నాడో తెలుసు. ప్రకృతి విపత్తులు అయినప్పుడు ఎట్లాంటి నష్టం జరుగుద్దో తెలుసు. రేట్లు పెరిగినప్పుడు ఆయన ఉన్నాడు, రేట్లు తగ్గినప్పుడు ఆయన ఉన్నాడు. అట్లా 4-5 విడతలుగా ఒక ప్రాంతాన్ని పాలించిన వ్యక్తికి ఎంత అనుభవం ఉండాలి? ఈయన ఫ్రెషర్, ఫస్ట్ టైం సీఎం గా చేశారు. అదే ఆయన ఫ్రెషర్, తనకి ఆల్రెడీ 4 సార్ల అనుభవం, అంటే ఇంచుమించు ఒక ప్రైమ్ మినిస్టర్ రేంజ్ స్టేటస్ అయింది. ఆయన ఫ్రెషర్. సో ఆ ఫ్రెషర్ తీసుకున్న డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ చెప్పే అనుభవం ఈయనకు ఉంది కదా, మరి చెప్పినప్పుడు దాంట్లో తప్పేంటి? సో ఇప్పుడు 15,000 కూడా ఇవ్వగలిగాడు. ఎందుకు? శ్రీలంక కాదు, ఏ లంక అవ్వలేదు, బంగ్లాదేశ్ కాదు, ఏది అవ్వలేదు. వై? బికాస్ ఇప్పుడు ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండింది. నువ్వు 10,000 ఇచ్చినప్పుడు ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు 5,000 ఇచ్చినా శ్రీలంక అయ్యేది. అవును, అది తను చెప్పాడు. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వస్తున్న కంపెనీలన్నీ మా ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీలే. ఇప్పుడు ఇన్ఫోసిస్ చూసుకున్నా, లేకపోతే ఇంకొకటి మన అంబానీ గారిది చూసుకున్నా, మేము తెచ్చి వాళ్ళకి ప్లేసెస్ చూపించినవే ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు సొంతంగా తెచ్చింది ఏం లేదని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కదా. కామన్, చాలా మంది అలాగే క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, నువ్వు ఫ్లైఓవర్ కట్టావు, నెక్స్ట్ నేను వచ్చి కత్తిరించి నేను ఓపెన్ చేసినట్టే క్లెయిమ్ చేసుకుంటా. అంటే నీ శిలాఫలకమే ఉంటది, అది కామన్, ప్రతి చోట జరిగేవే ఇవి. ప్రభుత్వం మారి ప్రభుత్వం వస్తుంది అంటే ఇవన్నీ కామన్. వాళ్ళే కొత్త అన్ని క్లియర్ చేసుకుంటారు. వాళ్ళ శిలాఫలకాలంటే వాళ్ళు కట్టించినట్టే, వాళ్ళు పెట్టించినట్టే ఉంటాయి. సో దాన్ని ఏమనలేనులే, అది రెగ్యులర్ గా అంతా జరిగేది. దాన్ని అట్లా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇతనుకున్న అనుభవం ఎక్కువ కాబట్టి, బాబు గారికి అనుభవం ఎక్కువ. సో ఎన్నో విపత్తులు చూశాడు, ఆపదలు చూశాడు, అన్ని చూశాడు కదమ్మా ఆయన దాంట్లో, ఆయన సర్వీస్ లో. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కన్నా మనం వాల్యూ ఇస్తే హీ సేడ్ రైట్, వాట్ హీ డిడ్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్. అట్లా. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.